మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 14వ పద్యానికి స్వాగతం. కాయల్గాచవధూనకాఘ్రములచే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడెరుమ్ మన్మద విహార క్లేశ విభ్రాంతి చేన్ ప్రాయం పాయను బట్టన్ కట్టెంతల చెప్పన్ రోత సంసారమేం చేయంద్రాల విరక్తుం చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఇందులో ముఖ్యమైనటువంటి 1-2 పదాలకు అర్థం తెలుసుకుంటే చాలు. వధూనకాగ్రములచే అంటే స్త్రీ యొక్క గోటి యొక్క కొనల చేత అనర్థం. మన్మద విహార క్లేశ విభ్రాంతిచే అంటే స్త్రీ పురుషుల మధ్య సహజంగానే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఆ ఆకర్షణకే మన్మద విహార క్లేశము అని అర్థం. మొత్తం పద్యం యొక్క భావాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి ఆ ఆకర్షణ ఎంతకాలమైనప్పటికీ కూడాను తరగదు. వయస్సు మీద పడిపోయినా, వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వచ్చిన, శరీరం పటుత్వం తప్పిన ఆ ఆకర్షణ తగ్గక సంసారము చేయగలిగేటటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ కూడాను ఈ ఆకర్షణ తగ్గదు. దీనికి చాలా చక్కటి కథ చెప్పుకోవాలంటే యయాతి అనే మహారాజు ఉంటాడు. అంటే పాండవులకి చాలా పూర్వీకుడు ఆయన చాలా కాలం రాజ్యం చేస్తాడు. రాజ్యం చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో శుక్రాచార్యులు వారి యొక్క శాపం మూలంగా ఆయనకి వృద్ధాప్యం సంప్రాప్తిస్తుంది. అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు ఆయన రాజ్యం చేస్తాడు. అయినా కూడాను రాజ్యభోగాల మీద, స్త్రీకాంక్ష మీద ఆయనకి వ్యామోహం తగ్గక 5 కొడుకులు ఉంటారు. వాళ్ళని పిలిచి, నా వృద్ధాప్యాన్ని మీరు తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు. 5 కొడుకుల్లో ఆఖరికి ఒక కొడుకు ఒప్పుకుని తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకుని తన యవ్వనాన్ని కొంతకాలం తండ్రికి ఇస్తాడు. ఆ వ్యక్తే పూర్వు. సరే, ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత యయాతి పూర్తిగా ఇది ఎప్పటికీ తరగని కాంక్ష అని మనసులో వైరాగ్యాన్ని పొంది తిరిగి యవ్వనాన్ని కొడుకు ఇచ్చేసేసి తన తపస్సులకు వెళ్ళిపోతాడు. ఆ విషయాన్నే ఇక్కడ దూర్జటి ప్రస్తావిస్తున్నాడు. ఈ ఆకర్షణ అనేటటువంటిది ఎంతకాలం అయినా తరగదు పరమశివ. అందుకని నాకు ఈ ఆకర్షణ లేకుండా వైరాగ్యాన్ని కలగజేస్తే మనస్సు నీ పాదాల మీదే పెట్టి నీ యొక్క పూజ చేసుకుంటాను, నీ భక్తిలో తరించిపోతాను. నాకు ఈ వరాన్ని ప్రసాదించవయ్యా ఓ పరమశివ, ఓ మహేశ్వర, ఓ కాళహస్తీశ్వర అని వేడుకుంటున్నాడు దూర్జటి.